స్టార్ హీరోయిన్ సమంత లైఫ్ లో ఎన్నో మలుపులున్నాయి. ఆమె సినీ కెరీర్ తో పాటు వ్యక్తిగత విషయాలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. నాగ చైతన్యతో విడాకుల తర్వాత మయోసైటిస్ వ్యాధి బారిన పడి ఎన్నో కష్టాలు అనుభవించింది శామ్. ఒకానొక సమయంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమంత మయోసైటిస్ వ్యాధి సోకిన తర్వాత దాదాపు 2 సంవత్సరాల పాటు విశ్రాంతి తీసుకుంది. ఎన్నో సినిమా ఆఫర్స్ వచ్చినా రిజెక్ట్ చేసింది. అయితే తన కష్ట సమయంలో సాయం చేసిన వ్యక్తి ఒకే ఒక్కరు అని చెబుతోంది సమంత. తాను కష్టాల్లో ఉన్న సమయంలో ఎంతో అండగా నిలబడిన వ్యక్తి రాహుల్ రవీంద్రన్ అని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని సమంత తెలిపింది. సమంత సినిమాలన్నిటికీ డబ్బింగ్ చెప్పిన చిన్మయ్ భర్తనే రాహుల్ రవీంద్రన్. చిన్మయ్ తో పాటు రాహుల్ కూడా సమంతకు మంచి స్నేహితుడు. మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్న సమయంలో ప్రతిరోజు రాహుల్ తన దగ్గరకు వచ్చి ఎంతో ధైర్యం చెప్పేవాడని, నాతో కొంత సమయం గడిపి జోకులేస్తూ నవ్వించేవాడని, దీంతో మనసులో ఉన్న బాధ తగ్గిపోయేదని సమంత చెప్పింది. అదే విధంగా తన జీవితంలో రాహుల్ రవీంద్రన్ లాంటి స్నేహితుడు, చిన్మయ్ లాంటి స్నేహితురాలు దొరకడం కూడా ఎంతో అదృష్టమని చెప్పింది. ప్రస్తుతం సమంత సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది. రీసెంట్ గానే ఫ్యామిలీ మ్యాన్ 2, ఆ తర్వాత హన్నీ బన్నీ వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను అలరించిన సమంత ప్రస్తుతం 2 వెబ్ సిరీస్ లు ఒప్పుకుంది. శామ్ తన సొంత బ్యానర్ ట్రూలాలో మా ఇంటి బంగారం పేరుతో ఓ సినిమా షురూ చేసింది. ఈ సినిమా అప్డేట్స్ కోసం జనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.